అండ్ ప్రాఫిట్ మేకర్ కస్టమర్లకి సేల్ ఇన్వాయిస్లో F4 కీ ఎందుకు యూజ్ చేయాలి అనేది నేను ఈ వీడియోలో చెప్తాను. F4 కీ యూజెస్ సేల్ ఇన్వాయిస్. దిస్ వీడియో ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ఫస్ట్ press Ctrl+1, sales screen open, enter the patient details or customer details. సో ఇప్పుడు ఐటమ్స్ని నేను ఎంటర్ చేశాను. ఎంటర్ చేశాక అమౌంట్ వచ్చేసి 1019 రూపీస్ అయ్యింది. సో కస్టమర్ సార్ నాకు ఇది 1 మంత్ కోర్స్, రిటైలర్ అయితే 1 మంత్ కోర్స్ అనుకోండి, హోల్సేలర్స్ అయిందని అంటే వాళ్ళ బడ్జెట్, వాళ్ళ అమౌంట్. సో హోల్సేలర్ అయినా రిటైల్ అయినా ఇది ఇద్దరికి యూజ్ అవుతుంది F4 కీ అనేది. సో 1 మంత్ కోర్స్ వద్దు సార్, నా దగ్గర ఇంత అమౌంట్ లేదు, ఓన్లీ 500 రూపీస్ ఉంది, సో నాకు 500 రూపీస్ అమౌంట్కి క్వాంటిటీ ఇవ్వండి అన్నప్పుడు F4 కీ ప్రెస్ చేయండి. ఇక్కడ ఎంటర్ ద అమౌంట్ అనేసి మనని అడుగుతుంది. సో వాళ్ళు ఎంతైతే అమౌంట్ చెప్పారో ఆ అమౌంట్ని ఎంటర్ చేయండి. ఆటోమేటికల్లీ స్టాక్ అనేది వెళ్ళిపోయింది. సో అడ్జస్ట్ అయిపోయింది. F4 కీ యూజెస్ మెయిన్లీ బేస్డ్ ఆన్ ద అమౌంట్, అడ్జస్ట్ ద క్వాంటిటీ. సో దానికోసం F4 కీ అనేది యూజ్ చేస్తాం. సింపుల్ అండి, అంతే.